ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उमया दिव्यसुमङ्गलविग्रहया लिङ्गितवामाङ्गविभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरणविशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय कैलासनिवास प्रमथगणाधीश भूसुरार्चित भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् जनुतक जङ्किणु जनुतत्किटतक शब्दैर्नटसि महानट भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् धर्मस्थापन दक्ष द्रक्ष गुरो दक्ष यज्ञ शिक्षक भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय चिरं प्रदेहि विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् भगवन् भर्गभयापह भूतपदे भूतिभूषिताङ्ग विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव
चरणयुगम् सर्वदेव सर्वात्म सर्वदा दुर्वृत गर्वहरण विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सत्यं ज्ञानमनन्तं ब्रह्मेत्येतल्लक्षणलक्षितभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव ప్రాణమా మనసున ఆనందమా కీడు నీదరి చేరు క్షణమే ఆగునా జీవం సూర్యరేఖల నయనమా చంద్రకాంతుల హాసమా వెలుగు పంచిన నీ తేజం మే హాయ్ నా లోకం
అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, వేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి, పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, వక్కలాకులను చక్కగా పరచి, దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి, తలను భక్తి పూజాక్షతలుంచి, పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి, భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి, మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి, కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి, దాహము తీరగ నీరిచ్చి, పెరుగు నెయ్యి తేనెల కలగలిపి, మధుపర్కమనగ మది నిలిపి, కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి, జందెమ్మును భుజమ్మున వేల్చి, గంధమలది కస్తూరిపై చల్లి, ఆభరణములనలంకరించి, వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి, వివిధ పుష్పముల పూజించి, వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి, ముఖ్యముగా గోధూమము తెచ్చి,
పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం, కోరికలీరికలెత్తెడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము, కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతి నిడగావలి. అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె. మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. సూతుల వారు సౌనకాది మహర్షులు కూడా కూడి ఉన్నటువంటి వారే గురువు గారిని చూసి శిష్యులందరూ అడుగుతారట, గురుదేవా ఏ వ్రతము చేస్తే ఏ తపస్సు చేస్తే ఈ కథను చెబుతాను శ్రద్ధగా వినండి అని చెప్పడం ప్రారంభం చేశారట. పూర్వకాలంలో నారద మహాముని లోకాలన్నీ తిరుగుతూ మార్గదేశంలో లోకానికి వస్తాయి, వీడికి కష్టాలు ఏ విధంగా తొలగిపోతాయి అని ఆలోచించుకుంటూ ఈ సమస్యకి పరిష్కారం తెలిపేటువంటి శక్తి ఎవరికి ఉందయ్యా అంటే శ్రీ మహావిష్ణువుకి మాత్రమే ఉందని ఆయన గ్రహించి ఆ నారదోత్తముడు ఈ సమస్యకి పరిష్కారాన్ని అడుగుదాము, భూలోకంలో ఉన్నటువంటి వారందరి బాధలు కూడా తీర్చుదాము అనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ యొక్క నారద వెంకటనారాయణ అన్నట్టుగా మనం విష్ణుమూర్తి ఒకసారి భూలోకానికి వస్తే ఎలా ఉంటుందో దానికి సింపుల్ ఎగ్జాంపుల్ మన తిరుమల. ఎన్నిసార్లు చూసినా వెళ్ళాలని అనిపిస్తుంది. ఎంత కష్టపడి వెళ్ళినా ఆ 2 సెకండ్లే మనం దర్శనం చేసుకోగలుగుతాం, అంతకన్నా మనం చేసుకోలేము. కాబట్టి అటువంటి శ్రీ మహావిష్ణువు శిలారూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకే అంత సామర్థ్యము శక్తి ఉంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ కూడా ఏదైనా పెద్ద కారణం ఉంటేనే కానీ రారు. అటువంటి మహానుభావ ఊరకే రారు, నీకు వచ్చినటువంటి కారణం ఏదో పెద్దదై ఉంటుంది, అదేమిటో తెలుపయ్యా అని శ్రీ మహావిష్ణువు చెప్పగానే అప్పుడు నారదోత్తముడు జగద్రక్షక ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జనులు కూడా నీ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వారే కాబట్టి నేను ఈ యొక్క భూలోకంలో మానవులు పడుతున్నటువంటి కష్టాలను కూడా చూసి వారికి ఆచరణాపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి లోభత్వం లేకుండా చేయాలి అని అడుగుతాడు ఆ యొక్క నారదోత్తముడు. అందరినీ కూడా మనం ఆవాహన చేసుకుని ఆదిత్యాది నవగ్రహాలు అధిదేవత ప్రత్యేక దేవతలతో సహితంగా అన్నీ కలిపి 64 దేవతలు మనం ఆవాహన చేసుకుని పాలు పెరుగు తేనె నెయ్యి దొరికితే చెరుకు రసం లేకపోతే పంచదార గోవిందా చూస్తాయి గోవిందా 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 అధ్యాయం నీళ్ళు పడుతుంది.
అనేటువంటి మాటలు మనం అందరం కూడా ఆచరించాలి అనేటువంటి మంచి సంస్కారవంతమైనటువంటి ఆలోచనతో ఆ బ్రాహ్మణుడు తప్పకుండా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. అలా చెప్పిన వెంటనే కూడా తనదవలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా తీసుకొని శ్రద్ధాభక్తులతో, ఎందుకంటే భగవంతుడికి మనం ఇవ్వగలిగేది ఏమీ లేదండి. చాలా మంది మనం ఏమనుకుంటున్నామంటే ఖండే ద్వితీయోధ్యాయ సమాప్త గోవింద నామస్మరణ గోవింద గోవింద సౌండ్ పెట్టండి గోవింద. దేవుడు ఇచ్చిన స్పీకర్కి సౌండ్ పెట్టాలి. మహారాజు గారు ఉండేవారు. ఆయన ఇంద్రియములనే జయించినటువంటి వాడు, సత్యవంతుడు, అనేకమైనటువంటి ధర్మమైనటువంటి దాన కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంటాడు. దానాలు ధర్మాలు అన్ని కూడా చేస్తున్నటువంటి మహారాజు గారు ఒకనాడు భద్రశీల సాధువు అని పేరు గల ఒక వైశ్యుడు వచ్చి మహారాజు గారిని అడుగుతాడు, మహారాజా మీరు తలుచుకుంటే రాజు తలుచుకుంటే ఏదో అంటాడు, అలాగా రాజ్యాధికారంలో ఉన్నారు కదా, మీరు తలుచుకుంటే సాధ్యపడడం లేదు కదా, కాబట్టి మీరు ఇంకా ఏం ఆశించి వ్రతాన్ని ఆచరిస్తున్నారు మహారాజా అని అనగానే అప్పుడు ఆ మహారాజు చెప్తాడు, పోయి నా రాజ్యాన్ని పరిపాలించడానికి నా తదనంతరం యువరాజు లేడు, అంటే నాకు సంతానం లేదు, నా సంతానం కోసం నేను ఈ వ్రతాన్ని చేస్తున్నానయ్యా, అందుకోసమని ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నాను అని చెప్పగానే అప్పుడు ఆ వైశ్యుడు అంతలో బంధించినటువంటి వైశ్యులందరూ కూడా అమాయకులు, వారికి ఎటువంటి అపరాధము లేదు, వారిని వెంటనే విడిచిపెట్టివేయము, లేనిచో నీవు నీ రాజ్యం సర్వనాశనం అవదు అని చెప్పగానే అప్పుడు రాజుగారు భయపడిపోయి, అమ్మో భగవంతుడే నాకు కల్లోకి వచ్చి చెప్పాడంటే ఏదో నిజమా అబద్ధమా తెలుసుకుందామని చెప్పి రాజభటులను అడిగితే రాజభటులు మహారాజా చోరులు అనుకుని మేము వారిని బంధించాం అని చెప్పడంతో వెంటనే వారిని బంధ విముక్తులు చేసుకుని తీసుకురండి భటులకు ఆజ్ఞాపిస్తాడు. మామాదరిద్రం సమాప్త గోవిందా గోవిందా గోవిందా. చతుర్థాధ్యాయ 4వ అధ్యాయం. రాజుగారు ఇచ్చినటువంటి ధనమంతా కూడా ఒక పడవలో పెట్టుకుని కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కాలకృత్యం నెరవేర్చుకోవడం కోసం అని చెప్పి స్నానాలు అలాగే శుభ్రం ఇవన్నీ కూడా అవడం కోసం అని చెప్పి కాలకృత్యం నెరవేర్చుకోవడం కోసం అని చెప్పి ఒక మారేడు చెట్టు కింద మామూలు ఇద్దరు కూడా ఆగుతారు. వీరిలో ఎంతవరకు మార్పు వచ్చిందో గ్రహిద్దాం అని చెప్పి అనుకుని సన్యాసి వేషధారి అయి ఆ సత్యనారాయణ స్వామి వారే సాక్షాత్తు ఒక యతీశ్వరుడు అంటే ఒక సాధువు రూపంలో వచ్చి అడుగుతాడట, పోయి మీ పడవలో ఉన్నటువంటి సామగ్రి ఏమిటయ్యా అని అడగగానే మా పడవలో ఆకులు అలమలు తప్ప మరి ఇంకేం లేవని చెప్పి బదులు చెప్తారు. అలా చెప్పగానే ఆ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ప్రారంభించి మన ఇంటికి చేరుకున్న పరీక్షణమే తప్పకుండా వ్రతం చేస్తానని చెప్తాడు. అంటే మనోగర్వం అందరికన్నా నేనే చాలా గొప్పవాడిని, మీరంతా నాకు నష్టం అనేటువంటి భావన ఆయనకి మొదలుపించిందా. గోవిందా గోవిందా గట్టిగా కింద భోజనాలు చేస్తున్న వాళ్ళ దగ్గర గోవిందా గోవిందా గోవిందా. అనురాగమే హారతులాయ్ అభిమానమే దీవెనలాయ్ శుభమేలే నిత్యం చెంతకే వసంతం. అనురాగమే హారతులాయ్ అభిమానమే దీవెనలాయ్ ఆనందమే నిత్యం చెంతకే సంబరం. ఆ మహలే సిరులకు మూలం అలరించే కళలకు ప్రాణం ప్రతి విస్తరి అక్షయ పాత్రై ఆతిథ్యం అనునిత్యం కమనీయం. అనగనగా ఒక రాజు
మదినేలే ఈ మహారాజు నిలువెల్ల కరుణై పంచునే అమృతం. ఇలా వేపుగా తానే ఉన్న ఒక చరితం. మనసు మమత జతగా మురిసి. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే. నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ. క్రీడలు నీవే లీలలు నీవే మారాను మాని చేరవా. ఎదలో ఏమో గుబులే ఆడే కృష్ణ. ఎదురై వచ్చి వేదన కనరా కృష్ణ. ప్రాణం నీవే ప్రార్థన వినరా కృష్ణ. మారమ్మ నీ దరికి రారా కృష్ణ. వేణోది నా గుండెలోన గిలిగింతలెన్ను పెడతావు ఎలా. వేణునాథ నా విన్నపాలు విని తరలి రార త్వరగా. గరిగా 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 మగమా 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 సని రే సని రే సని రే సని రే సని. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీర
దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. ఏ హ్యాపీగా గడిపెళ్ళా, ఏ ఫారెన్ కో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ మంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ బీటే చేస్తావో, రొమాన్స్ పాటే పెడతావో, సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంచేస్తావో, పైచమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా, కెక్కు నీకే పంచంగా, నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే. అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా, కారమే మైనస్ అయినా, ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో, అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party.